హలో ఎవ్రీవన్. ఏపీలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ బటన్ కూడా అందరూ ఆల్‌లో పెట్టుకోండి. సో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్‌లో వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న టేబుల్ అయితే ఇచ్చేసారు. ఈ టేబుల్‌లో మనకి ఏమి ఇచ్చారంటే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, మనకి కాంట్రాక్ట్ పోస్టులు ఎన్నున్నాయి, అవుట్‌సోర్సింగ్ పోస్టులు ఎన్నున్నాయి, సో తర్వాత మనకి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఒక్కొక్క దాని గురించి క్లియర్‌గా చెప్తాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అని వాటి గురించి తెలుసుకుంటే చూడండి, క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తారు. సోషల్ వర్కర్ అనేసి, చైల్డ్ సైకాలజిస్ట్ అనేసి, క్లినికల్ సైకాలజిస్ట్ అనేసి, స్పీచ్ థెరపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్స్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, అదేవిధంగా డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రిసిటీ గ్రేడ్ 3, లైబ్రరీ అసిస్టెంట్, స్టోర్ అటెండెంటర్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ పీఈటీ. సో ఈ విధంగా మనకి 20 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం 20 రకాల పోస్టులమ్మ. టోటల్‌గా చూసుకుంటే మనకి ఇక్కడ చాలా రకాల 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్లియర్‌గా చెప్తాను. చూడండి, ఇక్కడ కొన్ని పోస్టులు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉన్నాయి. కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. మనకి జీఎంసీ నోటిఫికేషన్ మనకు అఫీషియల్‌గా విజయనగరం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో చూడండి, మనకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. న్యూ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు ఏంటి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేశారు. డిసెంబర్ 28వ తేదీన. ఓకేనా? తర్వాత మనకి సాలరీ గమనించాలి కదా! చూడండి, సాలరీ చూసుకుంటే మనకి కొన్ని పోస్ట్‌కి రూ. 38,720, చైల్డ్ సైకాలజిస్ట్‌కి రూ. 54,060, స్పీచ్ థెరపిస్ట్‌కి రూ. 54,060. ఈ విధంగా మీ యొక్క జాబ్‌ని బట్టి ఓకేనా, ఇక్కడ సాలరీ కూడా క్లియర్‌గా అయితే ఫిక్స్డ్ అయితే చేశారు. ఓసారి అది కూడా మీరైతే గమనించండి. ఓకేనా? సో తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చేసారమ్మా. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చేసారు. www.vijayanagaram.ap.gov.in అనేసి. సో నేను మీకు అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తాను. లేదంటే మీరే డైరెక్ట్ గూగుల్‌లో వెళ్లి సెర్చ్ చేయండి, ఓపెన్ అవుతుంది. డేట్ ఆఫ్ ఇష్యూ అనేది 28న, అంటే డిసెంబర్ 28 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఓకేనా, జనవరి 8వ తేదీన మీకైతే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో తర్వాత మీ యొక్క మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి మీకు జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది కదా! సో అది ఎప్పుడు ఇస్తారంటే చూడండి, కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫిబ్రవరి 28, 2025 నాటికి మీ చేతిలో జాబ్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. మొత్తం మీద లాస్ట్ డేట్ వచ్చి జనవరి 8వ తేదీన గమనించాలి ఇక్కడ. ఓకేనా? సో తర్వాత రిజర్వేషన్ అయితే ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మనకు డౌట్ అయితే లేదు. ఓకే. సో తర్వాత చూడండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది, ఇక్కడ పోస్ట్ అనుసరించి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఇక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకొని మీకైతే అర్హత ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్‌కి మస్ట్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ. కాబట్టి మీరు ఏ డిగ్రీ చేసినా సరే ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ, సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ ఇన్ అండ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఇది కూడా కావాలంటున్నా క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేశారు. డెంటల్ టెక్నీషియన్ కూడా ఇక్కడ మనకి ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఈ కొన్ని పోస్టులకి కేవలం మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ మనకి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ హెల్పర్‌కి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ పాస్ అయితే కూడా సరిపోతుంది కొన్ని పోస్టులకి. కాబట్టి మీకు క్వాలిఫికేషన్ ఏముంది, ఇక్కడ పోస్ట్ అనుసరించి ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఆ క్వాలిఫికేషన్ మీకుందా లేదా చెక్ చేసుకొని మీకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో నో డౌట్. ఆఫీస్ సబార్డినేట్‌కి కేవలం 10th పాస్ అయితే కూడా సరిపోతుంది. 10th తోనే మనకి చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చేసారమ్మా. సో మినిమమ్ అనేది 18 ఇయర్స్, మాక్సిమం అనేది 42 ఇయర్స్. ఎప్పటి వరకు 01/07/2024 కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారమ్మా. ఓకేనా? సో ఆ డేట్ నాటికి మీకు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వరకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫర్ డిఫరెంట్‌లీ ఏబుల్ పర్సన్స్‌కి 10 ఇయర్స్, మాక్సిమం ఏజ్ లిమిట్ 52 ఇయర్స్ విత్ ఆల్ రిలాక్సేషన్ పుట్ టుగెదర్. ఓకేనా? సో మరి ఫీజెస్ ఏమైనా ఉన్నాయంటే ఫీజెస్ అయితే ఉన్నాయమ్మా. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు రూ. 300 మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. సో సారీ అమ్మా, ఓసీలో ఈడబ్ల్యూఎస్ అమ్మా. ఓకేనా? ఫర్
ఓసీ క్యాండిడేట్స్ మాత్రం రూ. 400 మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ వారు మీకు ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు అని క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేశారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. కానీ ఇంటర్వ్యూ అయితే ఉంటుందమ్మా. ఓకేనా? ఎగ్జామ్ ఏం లేదు. డైరెక్ట్‌గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్స్ అనేది వాళ్ళే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలంటే మీరు నోటిఫికేషన్ అది ఆఫ్‌లైన్ ద్వారా అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్లారంటే సో, అక్కడికే వెళ్లి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు వెళ్ళే ముందు ఒక చిన్న మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇచ్చారమ్మా. సో, అప్లికేషన్ మీరైతే ఫిలప్ అయితే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఏదంటే చూపిస్తాను అది కూడా మీకు క్లియర్‌గా. సో, ఇదేనా అప్లికేషను. ఓకేనా. సో, ఈ అప్లికేషన్ మీరైతే ఫిలప్ చేసి ఇక్కడ మీకు ఫోటో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అప్లికేషన్ నెంబరు, సో, మనకు అప్లికేషన్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా అక్కడ. సో, కాబట్టి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్‌గా మీరైతే మెన్షన్ చేసి, ఈ అప్లికేషన్‌తో పాటు మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ గాని, ఇంటర్మీడియేట్ సర్టిఫికేటు, సో, మీ దగ్గర ఎడ్యుకేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ కూడా ఓన్లీ జిరాక్స్ కాపీసే, ఒరిజినల్స్ అయితే కాదు. ఓకేనా. సో, జిరాక్స్ కాపీస్ మొత్తం కూడా ఎత్తుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు, సో, ఏవైతే మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీసు, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత దీని యొక్క ప్రింటౌట్ జిరాక్స్ కాపీ మొత్తం కూడా మీరు తీసుకోండి. సో, మీకు డైరెక్ట్‌గా విజయనగరంలో ఉన్నటువంటి మనకు హాస్పిటల్ నేమ్ ఉంది కదా! సో, అది కూడా చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్లి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం. ఓకేనా. సో, ఇక్కడ మీరు వెళ్లి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. లేదంటే టెలిగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయండి. ఎవరైనా సరే టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసే విధంగానే నేను మన టెలిగ్రామ్ యొక్క సెట్టింగ్స్ కూడా చేంజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి మీకేదైనా డౌట్ ఉంటే కూడా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో, ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.